కొండగట్టు ఆలయ అధికారులు 6 ఎకరాలు ఆక్రమించారని జగిత్యాల డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవిప్రసాద్ ఆరోపించారు. ఫారెస్ట్ రికార్డ్ ప్రకారం ఆ స్థలం అటవీ శాఖకు చెందిందని చెప్పారు. ఫారెస్ట్ యాక్ట్ షోకాస్ నోటీసులు కఠినంగానే ఉంటాయని, ఆక్రమణ ఎవరు చేస్తున్న చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పారదర్శకత కోసమే జాయింట్ సర్వే కోరామంటున్న జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్తో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో ఎండోమెంట్ వర్సెస్ అటవీ శాఖగా ఒక స్థల వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవిప్రసాద్ మనతో ఉన్నారు. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 6 ఎకరాల ఎంక్రోచ్మెంట్ జరిగిందని మీరు అంటున్నారు. దేవాదాయ శాఖ ఈ స్థలం మాదే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? మా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం, గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆ ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అయితే దీని మీద వాళ్ళే కొండగట్టు టెంపుల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మాదే అని అంటున్నారు. దీని మీద జాయింట్ ఇన్స్పెక్షన్ కొరకు ఏడేసెల్ఆర్కి మేమే రాయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగితే తేలుతుంది. రెవెన్యూ ఫారెస్టా ఏంటి అన్నది డిస్ప్యూట్ అనేది సాల్వ్ అవుతుంది అని చెప్పి ఏడేసెల్ఆర్ గారికి జాయింట్ ఇన్స్పెక్షన్ కొరకు రాసినాం. త్వరలో జాయింట్ ఇన్స్పెక్షన్ రిజల్ట్ కూడా పూర్తవుతుంది. జాయింట్ ఇన్స్పెక్షన్ రిజల్ట్ పూర్తయినప్పుడు మనకు వాస్తవం ఏందన్నది బయటకు వస్తుంది. కాకపోతే మా రికార్డు ప్రకారం మాత్రం అది ఫారెస్ట్ భూమి. సార్, మీరు అంటే ఈ అంశం షోకాజ్ నోటీసుల వరకు ఎందుకు వెళ్ళింది, అసలు వివాదంగా ఎందుకు మారింది రెండు శాఖల మధ్యన? రెండు శాఖల మధ్య ఎలాంటి వివాదం లేదు. వాళ్ళు ఒక 2 acres ల్యాండ్ పార్కింగ్ కొరకు కావాలి, మాకు అలాట్మెంట్ చేయండి అని చెప్పి నా దగ్గర ఈఓ గారు వచ్చి ఒకసారి అప్లికేషన్ పెట్టడం జరిగింది. నేను ఈఓ గారికి గైడ్ చేయడం జరిగింది. ఏమనంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ అలాట్మెంట్ అనేది డిఎఫ్ఓ పరిధిలో లేనటువంటి అంశం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అలాట్మెంట్ అనేది జరగాలి. మీరు పర్వేస్ 2.0 అనే పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ అప్లై చేసుకోండి. ఈ 2 acres యాజ్ వెల్ యాజ్ ఇదివరకు ఏదైతే ల్యాండ్ మీ ఆధీనంలో ఉందో రెండింటికి కలిపి అప్లై చేయండి అని చెప్పి చెప్పడం అడ్వైజ్ చేయడం జరిగింది. అంతే. అంటే తనను తప్పుదో పట్టించారు మీరు, కొంత మ్యానిపులేషన్ జరిగింది, తనకంటే ముందున్న అధికారి కంటే అంటే ఈ యొక్క అప్లికేషన్ పెట్టమని మీ అధికారులే ప్రోత్సహించినట్టుగా ఈవో చెప్తున్నారు. ఏ అప్లికేషన్? ఇప్పుడు మీరు చెప్తున్న 2 ఎకరాల స్థలం అడిగారని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి 6 ఎకరాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనేది ఆయన. నేను క్రియేట్ చేయలేదు, అది కరెక్ట్. మాకున్న రికార్డు ప్రకారం మా కింది స్థాయి సిబ్బంది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తున్నా. అయితే ఈవో గారు ఎప్పుడైతే డిఫర్ అయినరు, ఇది మాదే భూమి అని అన్నారు, అప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినాక దాంట్లో ఏది నిజమన్నది తేలిన తర్వాత అప్లై చేసుకోమని చెప్పింది. అంతే. సరే, ఇది కొంచెం అంటే భక్తులు చారిత్రక నేపథ్యం ఉన్న అటవీ ప్రాంతం కావచ్చు, ఆలయానికి సంబంధించిన అంశం కావచ్చు, చాలా కన్జర్వేషన్ యాక్ట్ 3B ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. ఇవన్నీ ఎట్లా అంత తీవ్రత? ఇప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఏ భూమి అయినా కూడా, అటవీ శాఖకు సంబంధించిన భూమి అయినా కూడా అదర్ దెన్ ఫారెస్ట్రీ పర్పస్ డైవర్ట్ కావాలంటే మనము డైవర్షన్ ప్రపోజల్స్, FCA ప్రపోజల్స్ పర్వేస్ 2.0 పోర్టల్ అప్లై చేయాల్సిందే. దానికి ఏ డిపార్ట్మెంట్ యూటిలైజ్ చేసుకున్నా, ఇరిగేషన్ కానీ, కెనాల్స్ కానీ, రోడ్స్ కానీ దేనికి వాడుకున్నా కూడా త్రూ ప్రాపర్ ఛానల్ అప్లై చేసుకుని అలాట్మెంట్ తీసుకోవాల్సిందే. అది మాత్రం ఎవరికైనా వర్తిస్తుంది. సరే, ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం కావచ్చు మీరు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలను దేవాదాయ శాఖ ముందు ఉంచిరా? ఇదే ఏడేసెల్ఆర్కు రాసింది నేనే. ఏడేసెల్ఆర్ దగ్గర జాయింట్ ఇన్స్పెక్షన్ అయితే మనకు తెలిసిపోతుంది యాక్చువల్గా అది వాళ్ళదా మాదా. మా గెజెట్ ప్రకారం మాదని చెప్తుంది, వాళ్ళ రికార్డు ప్రకారం వాళ్ళది అంటారు. ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగితేనే నిజాలు తెలుస్తాయి. ఏడేసెల్ఆర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మా అటవీ శాఖ తరఫున మేము అటెండ్ అవుతాం. రెవెన్యూ సైడ్ నుంచి MRO గారు, RDO గారు వస్తారు. అప్పుడు టెంపుల్ నుంచి కూడా టెంపుల్కి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఆ ముగ్గురు సమక్షాన జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మా రికార్డు వాళ్ళ రికార్డు మొత్తం చూసిన తర్వాత ఏడేసెల్ఆర్ గారు డిసైడ్ చేస్తారు. సార్, మీకు రామ్సాగర్ లో 8 ఎకరాల స్థలం కూడా ప్రపోజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అయినా మీరు 6 ఎకరాల మీద పట్టుబడుతున్నట్టుగా చెప్తున్నారు. నిజమా సార్? రామ్సాగర్ గ్రామంలో దేవాదాయ భూములకు సంబంధించిన 8 ఎకరాలు మీకు ప్రత్యామ్నాయంగా ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పినట్టుగా తెలుసు. కొండగట్టు టెంపుల్ కు ఆనుకునే మంచి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది వాళ్ళ కంట్రోల్, వాళ్ళు ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఈ వాళ్ళు ఇవ్వడం మేము తీసుకోవడం అనేది డిఎఫ్ఓ పరిధిలో జరిగే అంశం కాదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్వేస్ 2 పోర్టల్ ద్వారా అప్లై చేసుకుని
ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత అలాట్మెంట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అసలు ఆలయ భూములలోనే మీరు గిరి ప్రదక్షిణ పేరుతో అసలు మీరే వయలేషన్ చేశారు, ఎంక్రోచ్మెంట్ చేశారని మీకు నోటీస్ కూడా పంపించింది ఈవో గారు నోటీసు పంపింది వాస్తవం. అయితే మేమేంటంటే కొండగట్టు అర్బన్ పార్క్ డెవలప్మెంట్లో భాగంగా ఫారెస్ట్ ఏరియా వరకు మా ఇన్స్పెక్షన్ పాత్వే అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. దేవాలయానికి సంబంధించిన ఎలాంటి భూమిలో కూడా మేము అక్కడ రోడ్ వేయడం కానీ అట్లాంటి పనులు ఎట్లాంటివి కూడా చేపట్టడం జరగలేదు. సార్ ఫైనల్ ఒకటి చెప్పండి, 684 కంపార్ట్మెంట్ లో అన్నప్రసాదం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, వాహన పూజ ఇవన్నీ ఉన్నాయి. ఈ 6 ఎకరాలు మీయేనా సార్ నిజంగా? మా గెజెట్ ప్రకారం మాదే. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఇన్స్పెక్షన్ జాయింట్ ఇన్స్పెక్షన్ అయినప్పుడు వాస్తవంగా ఎవరిదని తేలుతుంది. తేలిన తర్వాత వాళ్ళు అప్పుడు ఒకవేళ ఏడేసర్లర్ గారు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు డైవర్షన్ ప్రపోజల్స్ కొరకు పర్వేస్ 2.0 పోర్టల్ అప్లై చేసుకోవాలి. సార్ మీరు చెప్తున్నారు గెజిట్ అని, ఫైనల్ గెజిట్ 20 గెజిట్ ని అడిగితే మీరు ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. గెజెట్ ఇచ్చామండి మేము, అట్లాంటిది ఏం లేదు. మేము గెజెట్ కాపీ ఇచ్చినాం, ఇప్పుడు కూడా మళ్ళొక కాపీ పంపిస్తాను, అట్లేం లేదు. ఇది మొత్తంగా 6 ఎకరాల స్థలం మాదే అంటూ అటవీ శాఖ రికార్డుల ప్రకారం అది మాదే అంటున్నారు డిఎఫ్ఓ. అయితే ఈ వివాదానికి సంబంధించి చట్టపరమైన న్యాయపరమైన అంశాలన్నీ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయి. ఏడీఎల్ ఎస్ఎల్ఆర్ నివేదిక కోరామంటూ కూడా సహకరిస్తామని డిఎఫ్ఓ రవిప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రహీంతో ఋషికేష్, 99 టీవీ, జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ నుంచి. రైట్, ఇవి